తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతిపక్షంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా గ్రంథాలయ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి దరిపల్లి చెన్నంతో ప్రస్తుతం మనం ఉన్నాం. సార్ చెప్పండి, మొట్టమొదటిగా బాధ్యతలు తీసుకున్నారు, సిద్దిపేట జిల్లా ప్రజలకు ఏం చెప్తారు సార్? నమస్కారం, నా పేరు దరిపల్లి చంద్రం, సిద్దిపేట. మరి గ్రంథాలయం చైర్మన్గా అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నా మీద ఉన్న నమ్మకంతో సిద్దిపేట జిల్లాగా గ్రంథాలయ చైర్మన్ను నియమించినందుకు ఈనాటికి 9 రోజులు అవుతుంది. ప్రతి గ్రంథాలయంలో తిరిగి నిన్న నంగనూరు పోయినాం. నంగనూరులో సవలతులు, ఎలాంటి సవలతులు లేవు, దానికి ఇంతవరకు పట్టించుకోలే. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, కానీ ఎక్కడ గ్రంథాలు. ఇప్పుడు నేను ఇవాళ చిన్నకోట కూడా వెళ్తున్నా, చిన్నకోటలో కూడా చూసితా. ప్రతి గ్రంథాలయం తిరిగి ఫస్ట్ ఇది చేసిన తర్వాత ఒక్కొక్క గ్రంథాలయంలో ఏం లేవు ఏమిటి అనేది చూసిన తర్వాత మాకున్న సెక్రటరీ ఉంటుంది, ఆమెతో మాట్లాడి మరి గ్రంథాలయంలో నేను రాగానే ఫస్ట్ టైంది ఈ యొక్క కళ్ళు లేని వాళ్ళకి ఒక ఇంటర్నెట్ కూడా ఓపెన్ చేసిన, ఒక దాత ఇచ్చారు, ఆ దాత వలన చేసి ఇచ్చినాం. మరి దాని తర్వాత బయట కూడా చూసుకుంటూ పోతే ఇవాళ నిజానికి కూడా యువత ఏం చేస్తుందంటే సెల్ ఫోన్లు, ఈ మత్తు పదార్థాల ఏం పని లేకుండా ఉండే వరకల్లా వాళ్ళకు బాగా విచ్చలవిడిగా జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరికీ కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ వాళ్ళు కానీ ఖచ్చితంగా మాకు ఒక గ్రంథాలయం అని ఏర్పాటు చేయమంటే వాళ్ళు రూమ్ ఇస్తే మేము వాళ్ళ సౌలభ్యం ఇస్తే కంపల్సరీ బుక్లు ఇస్తాం, బుక్లు ఇచ్చి కూడా సర్వే చేస్తాం. ఎందుకంటే పిల్లలకు ఆ బుక్కులే ఉన్నాయనుకో వాళ్ళ చరిత్ర అలా చూసుకుంటారు, వాళ్ళు చదువుకునే సబ్జెక్టులలో చదువుకుంటారు, అన్ని విధాలు చూసుకొని కూడా రేపు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ పిల్లల్ని డైవర్ట్ చేయాలి, అటువంటి దాన్ని మీరు పోకుండా చేయాలని చెప్పేది నా ఉద్దేశం అండి. ఓకే, అంటే అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిస్థితిలో సిద్దిపేట జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అంటే ఇప్పుడు చైర్మన్గా అయిన తర్వాత యువతీ యువకులకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో కూడా ఎందుకంటే ప్రభుత్వం 10 సంవత్సరాలు లేకుండా ఏకదాటిగా నిలబడి ఇలా ఆర్టీసీ సమ్మెలు కావచ్చు, స్కూల్ ఫీజుల రిమైండ్ కావచ్చు, ఇవన్నిటి మీద పోరాడుకుంటూ వచ్చినాం. ఇవాళ అటువంటి ఎలాంటి జరగకుండా కూడా పిల్లలకి నేనైతే ఫస్ట్ గ్రంథాలయానికి వాళ్ళని ఒక దేవాలయంగా మార్చుకుంటూ ఆ పిల్లలు అక్కడ పోయి గుడికి పోయినంత హ్యాపీగా పోయి ఒక బుక్ చదువుకొని 1 గంట 2 గంటలు చూసుకుంటే వాళ్ళ మైండ్ తల్లిదండ్రులు కానీ ఇలా వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఏంటంటే పిల్లలు అరే ఫోన్ ఏం చూస్తున్నారు, చేసేపు గ్రంథాలయానికి పోయిరాపు, ఊకే ఫోన్లు ఏమున్నదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. అటువంటి గ్రంథాలయం తీపిచ్చి ఆ గ్రంథాలయంలో సెక్రటరీ వారికి కూడా ఏదైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా గ్రంథాలయాన్ని ఒక గుడిలాగా భావించి దాన్ని చేస్తే ప్రతి గ్రంథాలయంలో పిల్లలు కూడా బాగుంటారు, మనకు సంప్రదాయంగా బతుతారు, వాళ్ళకు ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. ఇక ముందుగా వాళ్ళు పెద్ద పదవులకు కూడా సంస్కరించారు, మంచి ఉద్యోగాలు కొడతారు. ఇవాళ సిద్దిపేట గ్రంథాలయంలో దాదాపు ఒక 15 నుండి 20 మంది వాళ్ళు జాబులు కొట్టినామని చెప్పి నాకు మొన్న ప్రమోషన్ గారు చేయగానే కలిసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలి, ప్రతి గ్రామంలో కూడా చేయాలని చెప్పి ఒక దాని మీద దృష్టి పడ్డా. నేను గతంలో ఎంత పోరాడినో అంతకంటే ఎక్కువ దీని మీద గ్రంథాలయం మీద పోరాడి గ్రంథాలయాన్ని ఒక తీర్చిదిద్దాలని చెప్పి నా ఉద్దేశం. దాని మీదనే నేను మరి ఇవన్నీ సమస్యలు తీసుకొని పోయి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి, సార్ మాకు ఇది చాలా ఇబ్బందులు ఉన్నాయి, దీని మీద మీరు ఏ జిల్లాలో ఏమో మాకు తెలియదు, మా సిద్దిపేట జిల్లాలో మాత్రం చాలా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి మీరు ఒక్కసారి మాకు దృష్టికి ఇచ్చి మాకు ఏదన్నా స్పెషల్గానో మీరు ఇష్టం ఉన్న ఫండ్స్ ఇస్తే ఇవన్నీ తీర్చిదిద్దానని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే అదేవిధంగా సిద్దిపేట గ్రంథాలయానికి వచ్చే పేద పిల్లలు కాబట్టి వారికి గతంలో టిఫిన్ కానీ భోజన వసతి కల్పించిన పరిస్థితి మనం చూసాం. మీ హయాంలో ఎటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తారు, ఏం చెప్తారు? మేమైతే ఇప్పటికైతే భోజనాలు అలాంటి ఏం చెప్తలేము. ఫస్ట్ గ్రంథాలయాలన్నీ తీర్చిదిద్దినాక మంచిగా జరుగుతుంటే అప్పుడు ఏదైనా మంచి ఉద్దేశంతో వాళ్ళని ఏదో దాతలు తీసుకొని దాతలతోటి అన్నదానం చేయించవచ్చు, టిఫిన్ చేయించవచ్చు, ఏదన్నా ఒకటి చేసుకుంటే విషయాలు. ఇప్పుడు ఇలా సిద్దిపేటలో గ్రంథాలయం మంచి సెంటర్లు ఉండే, దాన్ని తీసుకుపోయి అక్కడ బయట వేసారు. మరి ఆ సెంటర్లో అది ఉండాలని చాలామంది నాకు పోగానే అప్లికేషన్లు ఇచ్చారు. దాన్ని తీసుకుపోయి బాల వికాసం ఏది కోటని తీసుకొని దాన్ని పెట్టుకోరు, దాన్ని ఏం మరేసాది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము నడువుల్లోకి వెళ్ళి ఇక్కడికి రావాలంటే మాకు ఇబ్బందులు అవుతున్నాయంటే అది ఏమి ఇబ్బంది పడ్డా ఇప్పుడు ఆడికెళ్ళి ఇక్కడ నడచడానికి వాస్తవానికి ఇబ్బందులే. దానికి అక్కడ బస్సు సౌకర్యం కూడా లేదు. అయ్యో రాంది వేలు ఇట్లా హైదరాబాద్ రోడ్ హైవే ఉందంటే ఏదైనా బస్సు ఆపి ఎక్కుతారని అడుగు. అలాంటి లేదు, రాత్రి 9 నుండి 10 గంటల దాకా ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. దాని మీద
గవర్నమెంట్ దానికి ఎలాంటి చర్య తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తున్నాం. దాన్ని కూడా వాళ్ళకి కూడా ఒక సౌకర్యం చేపిస్తే అటువంటి దూరం ఉన్న వాళ్ళకి ఎక్కడ గ్రంథాలయాలకైనా ఏదన్నా అక్కడ చూసి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి మేనేజర్తో కూడా మాట్లాడి దానికి ఎలాంటి ఒక టైంకు సాయంత్రం ఒక 9 గంటలకు ఒక బస్సు వచ్చే అవకాశాలు కూడా నేను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా. కానీ అది ఇంతవరకు ముందుకు పోతాను. మా మంత్రివర్యులకు కూడా పొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా మేమంటే ఆయనతో పోయి అన్న ఇదొక చిన్న పరిస్థితి అన్న, ఇదొకటి మరి మేనేజర్కి కూడా చెప్పాలి. ఈ ఆర్టీసీ అనేది ఒకటి బస్సు సాయంత్రం వస్తే చాలామంది 300-400 మంది చదువుకుంటుర్రు. మరి అటువంటప్పుడు వాళ్ళకు సాయంత్రం 9-9:30 లోపల ఒక బస్సు వస్తే కొంతమంది వెళ్ళిపోతారు. మరి అటువంటి బస్ స్టాండ్ దించినా చాలు, వాళ్ళు ఎక్కడికో కాదు, ఓన్లీ బస్ స్టాండ్ తీస్తే పాత బస్ స్టాండ్ తీస్తే వాళ్ళు ఎవరి సౌలభ్యంలో వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. దాన్ని కూడా నేను చేద్దామని ప్రయత్నంలో ఉన్నాను. అది చేపిస్తా కూడా ఖచ్చితంగా. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా గ్రంథాలయాలు లేని పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి వాటిపై మీరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు, ఎట్లా దృష్టి పెడతారు, చివరిగా ఏం చెప్తారు ఆ విషయంలో? ఇప్పుడు గ్రంథాలయం ఇప్పుడు అందరికీ చెప్తున్నా నేను, ఎవరైనా ఇప్పుడు నాకు అప్లికేషన్లు వస్తున్నాయి, వస్తే ఏమంటారు మీరు అక్కడ రూమ్ సెక్రటరీ గ్రామ పంచాయతీలో రూమ్ చూడండి, గ్రామ పంచాయతీ సెక్రటరీ తోటి ఒక లెటర్ తీసుకురండి. ఆ లెటర్లో ఆ గ్రామ పంచాయతీకి మేము రూమ్ ఉన్నది, ఈ సెక్రటరీ కానీ అన్ని కరెంటు కానీ అవన్నీ ఫర్నిచర్ కూడా వాళ్ళు చేసి పెడితే బుక్స్ ఖచ్చితంగా బుక్స్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయిద్దామని చెప్పి ఒక గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ ఏ పార్టీ సర్పంచులు అయినా సరే ఆ సర్పంచ్ గారికి కానీ ఆ సెక్రటరీ గారికి ఇద్దరికి నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరు వెళ్ళిన అక్కడికి వెళ్ళిన పిల్లలకి ఏం చెప్తున్నా అంటే ఆ సెక్రటరీ తోటి మీరు ఒక లెటర్ తీసుకొస్తే ఆ లెటర్ మీద నేను మాకు అప్లై చేసి మా మేడంకి చేసి ఆ మేడం నుండి నేను డైరెక్ట్ మీకు బుక్స్ ఇచ్చేదానికి కూడా అవకాశాలు నాకు ఉన్నాయి కాబట్టి అవి చేపిస్తే ముందుకు సాగుతుంది అని చెప్పి నా ఉద్దేశం. అట్లా అంటే ఇది పరిస్థితి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయానికి మొగ్గు చూపితే ఖచ్చితంగా సిద్దిపేట గ్రంథాలయం నుండి ఇటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ నుండి కూడా ముందుకొచ్చి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఏమైనప్పటికీ గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన కాబట్టి ఖచ్చితంగా మేము ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి భవిష్యత్తులో ఎవరైతే యువకులు ఉన్నారో ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా ముందుండి గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివితే ప్రయోజకులు అవుతారని చెప్పి ఒక దరిపల్లి చంద్రపు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.